హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు ఎస్కే మై ఛానల్. ఈరోజు మీ ముందుకైతే ఒక కొత్త వీడియోతో వచ్చాము. ఏంటంటే ఈ మధ్య వర్షానికైతే బాగా వాటర్ వచ్చేసినాయి. వాగులు, వంకలు, చెరువులు అన్నీ కుంగిపోతున్నాయి. వర్షాలు లేటుగా పడ్డా కానీ చాలా విపరీతంగా చూసిన తర్వాత ఎక్కడ చూసినా కానీ జలమయం అయిపోయింది. సరే చూడండి, ఇదైతే మా ధనపుట్టి దగ్గర ఉన్న వాగు. ఈ వాగులో చాలా రోజుల నుంచి నీళ్ళు లేక ఉన్న వర్షాలకు విపరీతమైన వాటర్ వచ్చినందువలన ఇక్కడ ఈ మా కుర్రోళ్ళు చేపలైతే పడుతున్నాడు చూడండి. వాటర్ అయితే విపరీతంగా వచ్చేసినాయి. ఒకసారి చూడండి, మనం చూసేదైతే జైత్యాల ధర్మపురి టు జైత్యాల రోడ్డు. ఇది అక్షయపల్లి దగ్గర పసులపాపనగుట్ట దగ్గర జాతీయ రహదారిపై పారుతున్న నీరు. ఇప్పుడు వర్షాలు ఎక్కువ అయితే కంపల్సరీ ఈ రోడ్డుపై నుంచి వాటర్ వెళ్తూనే ఉంటాయి. అలాగే ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది ప్రతి సంవత్సరం కూడా, ఎందుకంటే దీనికి బ్రిడ్జి లేదు కాబట్టి రాకపోకలు అనేది బంద్ ఉంటుంది. దాదాపు ఈ వర్షం పడ్డప్పుడల్లా ఇదే పరిస్థితి. కానీ దీనిపై కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కాదు కాబట్టి. ఇదే రూట్లో రెండు ఉన్నాయి. ఒకటి అనంతరం రోడ్డు కాడ, మరొకటి మన ధర్మపురి దగ్గర పసులపాపనగుట్ట దగ్గర అక్షయపల్లి దగ్గర. ప్రతి సంవత్సరం ఇదే ఇబ్బంది. ఇక్కడ ఏ వెహికల్ రాకుండా అయితే ఇక్కడ ట్రాక్టర్ అయితే అడ్డం పెట్టిన చూడండి ఒకసారి. అలా ఇక్కడ పోలీస్ శాఖ వారు కూడా చాలా అప్రమత్తతో ఉండి ఎవరిని కూడా అటు వెళ్ళకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. వాళ్ళకి మా పోలీస్ శాఖ వారికి ధన్యవాదాలు చెప్తున్నామండి. ఎందుకంటే ఏమన్నా అయితే వారికే ఇబ్బంది కదా, అందుకే వారు అటు ఇటు ఎవరిని వెళ్ళలేకుండా ఎక్కడ వెహికల్ అక్కడ ఆపేశారు చూడండి. ఇదైతే మన దగ్గరనే కనిపిస్తున్న అయితే చిలకలయ్య హనుమాన్ టెంపుల్ అని, దాని చుట్టూ నీరు చేరినాయి. వెహికల్ అయితే ఎక్కడెక్కడ ఆపేసిండ్రు. దాదాపు ఒక 4-5 గంటల వరకు వెహికల్స్ అక్కడ ఆగేసినాయి. ఇవి కూడా వెళ్ళలేకపోయినాయి. ఒకవేళ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినా కూడా పోలీస్ శాఖ వారు కూడా ఎవరిని పంపించలేదు. ఎందుకంటే ఈ ప్రమాదం జరిగే పరిస్థితి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరిని కూడా వెళ్ళలేకపోయారు. చూడండి, చాలామంది అయితే ఇక్కడ వాటి కోసం వెళ్ళడానికి ఎదురు చూస్తున్నారు. దాదాపు సాయంత్రం వరకు ఇదే పరిస్థితి ఉన్నది.
సాయంత్రం పూరా వాటర్ ఇంకిన తర్వాత అప్పుడు రాకపోకలు అనేవి జరిగినాయి. ప్రతి సంవత్సరం ఇలాంటి పరిస్థితి జరుగుతుంది ఇదే రోడ్డుపై. దీనిపై మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తూ చూడాలి. ఫ్రెండ్స్ చూడండి, ఈ పంట పొలాలు అయితే ఒక గోదావరిలా తలపిస్తుంది. అక్కడ కనబడేది మన చిలకలే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే దాని చుట్టూ నీరు ఉంది. అక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఎక్కడ చూసినా కానీ నీళ్ళే. ఆకాశం అయితే వెండి మబ్బులతో చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో.
ఫ్రెండ్స్, ఈ వీడియోతో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కంపల్సరీ మీకు చూడంగానే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. నేనైతే వీడియో తీయక చాలా రోజులు అవుతుంది, కానీ తప్పకుండా కంపల్సరీ ప్రతి వారానికి ఒక వీడియో పెడతాను. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ యూ.